మనకి జ్యోతిష్యంలో మనం చూసామనుకోండి. ఇప్పుడు సార్ చెప్పారు, దీంట్లో బాగా వస్తుంది కదా, దాంట్లో బాగా వస్తుంది కదా అని. పైగా మేము యాస్ట్రాలజర్స్. అసలు మేము ఎందుకు పుట్టాం? మాలో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, నేను దేనికి సూట్ అవుతాను అనేది. ఇప్పుడు ఇందాక యశోద మేడం గారు అడిగారు. నేనేం చెప్పాను? మీరు జనాలు బాగా ప్రేమిస్తుంటారు మేడం, చేయండి, లవ్ చేస్తుండండి. అండ్ ఫిఫ్త్ హౌస్ సంబంధించిన లవ్ అనేది ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది, పిల్లల మీద బాధ్యతలు, ప్రేమ, ఇవన్నీ ఎక్కడ తగ్గని మాకండి అని చెప్పాను. అది ఎందుకు చెప్పుకుంటాను? ఆమె చంద్రుడి నేతరాశి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టింది. అంటే జ్యేష్ఠ నక్షత్రంలో ఎందుకు పుట్టింది? ఆమె దశ ఎక్కడ మొదలవుతుంది? బుధ మహాదశతో మొదలవుతుంది. ఒక వింశోత్తరి దశ మనం చెక్ చేసుకునేటప్పుడు ఈ దశ నాకు ఎందుకు మొదలవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది? ఈ దశ నాకు ఎందుకు మొదలవ్వాలి? ఏ ఏ భావాలకు సంబంధించి దశానాథుడు అయ్యాడు నా లగ్నంలో, నా లగ్నాత్ ఎక్కడ కూర్చుంది? ఇప్పుడు నా జాతకంలో తీసుకున్నాను అనుకోండి, నేను పలానా భరణి నక్షత్రంలో జన్మించాను. శుక్ర మహాదశ నాది స్టార్ట్ అయింది. నా చిన్నప్పుడు వెళ్ళిపోయింది అది. నాకు అనవసరం అది. నాకు ఓ తెలియనప్పుడు వెళ్ళిపోయింది నా దశ. కానీ నా శుక్రుడు నా జీవితానికి నేను ఎందుకు పుట్టానని చెప్పి డిసైడ్ చేస్తుంటాడు. నా శుక్రుడు లగ్న అష్టమాధిపతి. అష్టమం అనుకోండి, జీవకారకత్వంలో తీసుకుంటే కనుక, స్పిరిచువల్ లెవెల్లో వెళ్తే కనుక ఇది ఒక ఆస్ట్రాలజికల్ సబ్జెక్ట్, లేదా ఏదైనా రీసెర్చ్ సబ్జెక్ట్, ఏదో ఒకటి రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఈ ఎలాంటి రీసెర్చ్ చేయాలి, ఏం చేయాలంటే నాకు నైన్త్ హౌస్లో కూర్చున్నాడు అండి. నైన్త్ అంటే ఏంటంటే ధర్మాలు, మత ధర్మాలు, సనాతన ధర్మాలు, ఇంకా ఏదో చాలా వస్తూ ఉంటాయి. నైన్త్ అనేది, నైన్త్ అనేది ధర్మస్థానం. నైన్త్ అనేది ఒక కౌన్సిలింగ్ సెక్టార్ కూడా. అంటే నేను టీచింగ్లో వెళ్ళొచ్చు, కౌన్సిలింగ్ చేయొచ్చు. ఏ టైప్ ఆఫ్ అంటే రీసెర్చ్ సంబంధించింది. నా రీసెర్చ్ వచ్చి ఆస్ట్రాలజికల్. అర్థం? నేను దీనికి సూట్ అవుతా యాక్చువల్గా. ఎందుకంటే నైన్త్ లో కూర్చున్నాడు కాబట్టి ఏదో పరివర్తన జరిగింది. నైన్త్ లాంటి నైన్త్ హౌస్, ఎయిత్ లాంటి నైన్త్ హౌస్ పరివర్తన వల్ల నాకు బుధుడు అవటం వల్ల, అష్టమానికి సంబంధించి వెళ్ళటం వల్ల నాకు ఒక కాన్సెప్ట్ వెళ్ళిపోయింది, నేను ఎందుకు పుట్టాను అనేది. దానికి నేను కష్టపడాల్సి వస్తుంది. తప్పదు ఇంకా. ఎందుకంటే దానికి సంబంధించిన పని నేను చేస్తున్నంత సేపు మాత్రమే నా జీవితం ముందుకెళ్తుంది. నేను దానికి సంబంధించిన పని నా జీవితంలో నేను చేయకుండా నా జీవితాన్ని నేను తీసుకెళ్దాం అనుకుంటే చాలా కష్టాలు పాలవుతాను. ఎందుకంటే నేను పుట్టింది పలానా నక్షత్రంలో పుట్టానంటే, పలానా నక్షత్రాధిపతి పలానా గ్రహంలో పుట్టింది, నాకు ఆదేశంతోనే మొదలవుతుంది నా జీవితం అంటే దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది. శుక్రుడు తర్వాత ఒక రవి, చంద్రుడు, కుజుడు, రాహు, గురుడు, ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క సీక్వెన్స్ తో స్టార్ట్ అయ్యింది లైఫ్. ఇప్పుడు మేడం గారు జ్యేష్ఠలో పుట్టారు, బుధ మహాదశతో స్టార్ట్ అయింది. బుధుడు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయి ఉంటాడు, తర్వాత సంగతి. కానీ బుధుడు ఏమయ్యాడు? ద్వితీయ పంచమాధిపతి పంచమలో స్థితి పొందాడు. అంటే ద్వితీయాధిపతి మనకి కుటుంబం, దానికి సంబంధించిన భావాలు, సంపద, గింపద, ఎక్యుములేషన్ వేయటం ఒకటి చెయ్యాలి. రెండోది పంచమంలో స్థితి పొందాడు కాబట్టి, పంచమం అంటే సొల్యూషన్స్ ఇవ్వటం. 10 మందికి మనం సొల్యూషన్ ప్రొవైడ్. నైన్త్ అంటే నేను కౌన్సిలింగ్, కన్సల్టేషన్ చేస్తుంటాను. అందులో సొల్యూషన్స్ వస్తుంటాయి. ఎందుకంటే పంచమాత్ పంచమం నైన్త్ అవుతుంది, నైన్త్ టు నైన్త్ పంచమం అవుతుంది. ఆ మేడం పంచమంలో కూర్చొని బుధుడు అయ్యాడు మళ్ళీ. ఆ బుధుడు ఎవరెవరితో కనెక్ట్ అయ్యాడు, ఏ ఏ గ్రహాల యొక్క అబ్జర్వేషన్ తీసుకున్నాడు ఏంటనేది అది సెకండరీ. కానీ పంచమం అంటే ఏంటి? పంచమంలో ఉన్న ప్రతి భావానికి సంబంధించి కూడా వాళ్ళు వాళ్ళ రొటీన్ లైఫ్ లో దానికి ఎడిక్ట్ అయిపోవాలి, కనెక్ట్ అయిపోవాలి, ఆ కర్మలు చేయాలి. ఆ కర్మలు చేయకుండా మనిషి ఇంకేదో జీవితంలో సాధిద్దామంటే సాధించలేడు. అదేనా? అక్కడికి తీసుకొచ్చేదాకా మన జీవితాన్ని నానా తిప్పలు పెట్టుకోడు. అంటే వాళ్ళకి అక్కడ ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఆ మేడం గారు ఉండరు, చిన్నపిల్లలతో ఆడటం ఆనందం, పిల్లలకి ఏదైనా ఇవ్వటం ఆనందం, చిల్డ్రన్స్ తో గడపటం ఆనందం. ఇప్పుడు నాకుంది, కౌన్సిలింగ్ ఇవ్వటం ఆనందం. ఏ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ లెర్నింగ్ చేస్తున్న సేపు నాకు ఒక ఆనందం వస్తుంది. ఇప్పుడు లేదు, నేను ఒక నక్షత్రంలో పుట్టాను. నా చంద్రుడు ఒక నక్షత్రాధిపతి అయ్యాడు. నా నక్షత్రాధిపతి ద్వితీయ స్థానంలో స్థితి పొందాడు. ద్వితీయం అంటే ఏంటి? ఎక్యుములేట్, అంటే పోగు చేస్తూ ఉంటా. ఒకటి నేను లాభస్థానం అనుకోండి, ఏదో ప్రాఫిట్స్ వస్తా ఉంటాయి. ఆ ప్రాఫిట్స్ లో ఖర్చులన్నీ పోతూ ఏదైతే మిగిలిద్దో ఆ మిగిలింది ద్వితీయంలోకి వెళ్ళిపోతుంది. ద్వితీయం అనేది అంటే ఎక్యుములేషన్, 11th అనేది ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ ఎంత అని రావచ్చు. దాంట్లో ఖర్చులు కూడా ఉంటుంది. ఎందుకంటే 12th లాడ్ 11th లో ఉంటాడు కాబట్టి, భావోద్భావం ఫిలాసఫీ. ఖర్చులన్నీ పోతే మిగిలేదు ఏదో ఉన్నదో అది నా సెకండ్ లో ఉంటుంది, ఎక్యుములేట్ అవుతుంది.
అంటే సెకండ్ హౌస్ సంబంధించిన ఈవెంట్స్ చేస్తున్నంత సేపు మాత్రమే వీళ్ళకి తెలియని ఒక ఆనందం అనేది, అలౌకిక ఆనందం అనేది వస్తుంది అక్కడ. ప్రతి మనిషికి ఒక చోట అలౌకిక ఆనందం ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు ఏ నక్షత్రంలో జన్మించారు, వాళ్ళ నక్షత్రాధిపతి ఏ భావంలో స్థితి పొందాడు, ఏ ఏ భావాధిపతులు అవుతారు, వీటికి సంబంధించిన పనుల్లో వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ అలౌకిక ఆనందం అనేది ఫుల్ఫిల్మెంట్. ఎందుకంటే వాళ్ళు ఆ కర్మ చేయడానికి భూమి మీద జన్మెత్తారు. ఈ పర్టికులర్ నక్షత్రంలో పుట్టారు, ఈ నక్షత్రాధిపతి పలానా స్థితుల్లో కూర్చొని పలానా నక్షత్రాల్లో కూర్చొని పలానా భావాల్లో కూర్చొని పలానా భావాధిపతులతో కూర్చొని ఉంది కానీ ఒక కాన్సెప్ట్ వెళ్తుంది. అది చెయ్యాలి. అది మనకి ఇచ్చే జ్ఞానం ఏదంటే జ్యోతిష జ్ఞానం వస్తుంది. జ్యోతిషం వల్ల మనకు తెలుస్తుంది. మనం ఆలోచించాలి కదా, ఒక ఆస్ట్రాలజర్గా థింక్ చేయాలి కదా, నేను ఎందుకు ఈ నక్షత్రంలో జన్మించాను, నా నక్షత్రాధిపతి ఇక్కడే ఎందుకు కూర్చున్నాడు. ఎందుకంటే నాకు అది వస్తుంది, డిఫాల్ట్గా వస్తుంది. ఇప్పుడు మేడం పంచమంలో కూర్చున్నారు, స్పెక్యులేషన్ సెక్టార్లో తను మైండ్ పెట్టిందంటే తను ద బెస్ట్ షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ చేయగలిగింది. ట్రేడింగ్ అనేది తర్వాత సంగతి. ట్రేడింగ్ అనేది సెవెంత్ హౌస్, ఫిఫ్త్ హౌస్ స్పెక్యులేషన్ కదా. స్పెక్యులేటెడ్ మైండ్ ఉంటుంది, ఆ స్పెక్యులేటెడ్ మైండ్ని టీచ్ చేయొచ్చు తను. తను ఇన్వెస్ట్ చేసి నేను బిజినెస్ చేస్తాను, నాకు మంచి తెలివితేటలు ఉంటానంటే కుదరదు మళ్ళీ. ఎందుకంటే అది సెవెంత్ హౌస్ మళ్ళీ. ఇప్పుడు వాస్తు అనేది నేను టీచ్ చేయొచ్చు, నేను వాస్తు చూడటం అనేది నా ఫోర్త్ హౌస్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. అది నా శుక్రుడు వచ్చేసరికి ఎక్కడ కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్, నా డిస్పోజిటర్. ఇప్పుడు నా శని కూర్చున్నాడు సింహరాశిలో, సూర్యుడు వచ్చి నాకు ఎక్కడ కూర్చున్నాడు, అష్టమ భావంలో కూర్చున్నాడు. నా కర్మ ఎక్కడికి వెళ్తుంది, నా డిస్పోజిటర్ అష్టమ భావంలో రీసెర్చ్ ఆస్ట్రాలజికల్ బుధుడు కాంబినేషన్ వెళ్ళింది కాబట్టి నైన్త్ సంబంధించిన ధర్మాలకు సంబంధించిన పురాణాలకు సంబంధించి వెళ్తుంటా. అంటే మనం ఎందుకు పుట్టాము, మనకి ఇది ఎందుకు వస్తుందని మన జాతక చక్రం ఆల్రెడీ డెస్టైన్డ్, అది రాసి పెట్టుకొని పుట్టాం మనం. దాన్ని మనం తప్పిలేం. అంటే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక దశ విశ్లేషణ చేసేటప్పుడు మొన్న మీకు చెప్పాను కదా, ఇది మనకి ఫోరా చార్ట్లో వాటి యొక్క కాలబలాలు ఎలా ఉన్నాయి ఏంటని అర్థమైందా. ఆ తర్వాత ఫలితాలు ఎలాగ వస్తాయని చెప్పి ద్రాకాణంలో ఉన్న ఉత్తమ ద్రాకాణం, అదే ఉత్తమ ఫలం, మధ్య ఫలం, అలాగా చరాస్థిర ఉభయ రాశులను బట్టి చెప్పుకున్నాం. ఫలితాలే వస్తాయా, అల్ప ఫలితాలు వస్తాయా, అసలు ఈ పర్సన్ దానికి సంబంధించిన వర్క్ లో ఉన్నాడా లేదా, అసలు ఎందుకు జన్మించాడు ఆ పని అయితే చేస్తున్నాడా లేదా. అంటే మనం ఏ నక్షత్రంలో జన్మించామనేది ఇంపార్టెంట్. ఇప్పుడు శ్యామలా గారు ఉన్నారు, ఒక గురు నక్షత్రంలో జన్మించారు. గురు నక్షత్రం శని నక్షత్రంలో జన్మించారు అనుకున్నాం, అదే ఉత్తరాభాద్ర. శని అక్కడ కూర్చున్నాడు మకర లగ్నానికి, లగ్న ద్వితీయాధిపతి అవుతే ఏకాదశంలో కూర్చున్నాడు. తనకు ఆనందం ఎక్కడ వస్తుంది, అలౌకిక ఆనందం ఎక్కడ వస్తుంది? స్నేహాల వల్ల వస్తుంది, ఫ్రెండ్స్ తో వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? 11th, అతను 11th లో కూర్చుంటమే కాదు, వృశ్చిక రాశి అయింది అది. కేతుతో కనెక్షన్ ఏర్పడింది అంటే ఒక ఫుల్ అలైన్మెంట్ లో తీసుకెళ్ళాం అనుకో, తను ఆస్ట్రాలజికల్ సర్వీస్ ఒక ఎన్జిఓ యాక్టివిటీస్ ద్వారా ఇలా వెళ్ళగలిగింది అనుకో, అలౌకిక ఆనందం వస్తుంది. తను ఎన్జిఓ కార్యక్రమాలు చేస్తుంది అనుకోండి, మళ్ళీ అలౌకిక ఆనందం వస్తుంది. అసలు తను లాభాల కోసం పుట్టింది. వాస్తవం చెప్పాలంటే లాభస్థానంలో పుట్టింది, తను లాభాలను అనుభవించడానికి జన్మెత్తింది. ఈ లాభాలను ఎప్పుడు అనుభవించగలిగింది తను అంటే, తను సమాజంలో ఒక ఎన్జిఓ యాక్టివిటీస్ చెయ్యాలి. తను ఎన్జిఓ యాక్టివిటీలోకి తను వెళ్ళనంతసేపు తన జీవితంలో లాభాలే ఉండవు. ఉండవు. కానీ ఎప్పుడైతే వెళ్ళిద్దో సర్వీసులోకి, అక్కడి నుంచి తన జీవితంలో లాభాలు రావడం మొదలు పెడతాయి. నేను 9th లో పుట్టింది నాది. నేను కౌన్సిలింగ్ చేయడానికి పుట్టా, గైడ్ చేయడానికి పుట్టా నేను. దేనికి సంబంధించి అంటే అష్టం భావానికి సంబంధించి. అంటే కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అది తెలియకుండా మనకి ఈజీగా వచ్చేసిద్ది, అది వచ్చింది ఇది వచ్చింది అంటే అది అయ్యే పని కాదు. చాలా మంది జ్యోతిషం నేర్చుకుంటా ఉంటారు. అసలు మనం ఎందుకు పుట్టాము, ఈ నక్షత్రంలో ఎందుకు పుట్టాము, ఇదే మనకి అంత ఈ దశ వెళ్ళిపోయింది కదా, ఆ దశ బాగుంటుంది ఈ దశ బాగుంటుంది అని కొట్టుకుంటామే కానీ అసలు మనం పుట్టిన పని చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇది అది చెప్పేది ఎవరు మీకు, మీరు ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్రాధిపతి మీ లగ్నాత్తు ఏ ఏ భావాల అధిపతులు అవుతా ఎక్కడ ప్లేస్ అయ్యాడు. అంటే ఇక్కడ మనకి భావాల జ్ఞానం ఉండాలిగా, ద్వాదశ భావ జ్ఞానం ఉండాలి. అలాగా నక్షత్రం యొక్క
గుణగణాలు కొద్ది తెలిసి ఉండాలి. ముందు గ్రహ జ్ఞానం ఉండాలి. గ్రహ కారకత్వ జ్ఞానం ఉండాలి. వీటన్నిటిని మనం తీసుకెళ్ళగలిగాం అనుకో మనం ఆ పని చేయగలుగుతాం. ఒక దశా విశ్లేషణ కూడా అలాగే వెళ్తుంది. సీక్వెన్స్ ఆఫ్ దశా విశ్లేషణ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఎందుకు కోసం పుట్టారు. తృతీయంలో పుట్టాడు, అతను నక్షత్రాధిపతి వెళ్ళి తృతీయంలో కూర్చున్నాడు వెళ్ళి. తృతీయం అంటే మార్కెటింగ్ అని కమ్యూనికేషన్ సెక్టర్ అని చెప్పి దృశ్య ప్రయత్నం అంటాం. పట్టుదల, సాధించడం, ఛాలెంజింగ్ నేచర్, నేను ఏదైనా చేయగలను. అర్థమేనా? అలాంటి గుణగణాలు ఉండాలి అతనికి. అలాంటి గుణగణాలు ఉన్నాయి అనుకో అతను ఆటోమేటిక్గా తన లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. లేదనుకో అన్నింటినీ మన దగ్గర నుంచి లాగేసుకుంటాడు. ఎప్పుడు ఎందుకు లాక్కుంటాడు, నువ్వు ఆ పని చేసేదాకా దేవుడు లాగేసుకుంటా ఉంటాడు. జీవులు ఏది ఉంచడు. అదే అన్ని బంధాలు తెంచేస్తాడు నువ్వు ఆ పని చేసేదాకా. కానీ నువ్వు ఆ పని చేయడం మొదలు పెట్టాను ఏది లాక్కోలేడు మన దగ్గర నుంచి. అదే సీక్రెట్ ఆస్ట్రాలజీ సీక్రెట్. ఆ పని చేస్తున్నప్పుడు ఏంటి, ఎవరు వస్తున్నారు నీకు డైరెక్ట్ గా దేవుడు నీ వెనకాల కూర్చుంటున్నాడు. ఆ దేవుడు నేను ఇంక నడిపిస్తుంటాడు. నువ్వు ఎందుకు జన్మించావు, దానికి సంబంధించిన కార్యక్రమంలో నువ్వు ఉన్నావు ఆల్రెడీ. నీ వెనకాల దేవుడు ఉన్నాడు ఇంకా. అర్థం? ఆ కార్యక్రమంలోకి నువ్వు లేవు. దేవుడు ఏంటంటే నీ చేత ఆ ఫుల్ఫిల్నెస్ చేపించేదాకా నిన్నేంటంటే ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కర్మలు ఇబ్బందులు పెడతా ఉంటాడు. మీరు మీ జాతకాలు చెక్ చేసుకోండి. మీరు ఈ పలానా నక్షత్రం జన్మించారు, నక్షత్రాధిపతి పలానా, నా లగ్నాధిపతి పలానా భావాధిపతులతో పలానా ప్లేస్ లో కూర్చున్నాడు, కొన్ని గ్రహాల అబ్జర్వేషన్ తీసుకుని ఈ పనులు నేను చెయ్యాలి. చేస్తాం మొదలు పెట్టిన తర్వాత దాంట్లో మీకు తెలియని అలౌకిక ఆనందాన్ని కూడా మీరు పొందుతూ ఉంటారు. కానీ మన జనరల్ లైఫ్ లో ఏం చేస్తామంటే వాటిని పెద్దగా పట్టించుకోకుండా వేరే వాటికి మన భ్రమలో మనం ఏం చేస్తామంటే ఇబ్బంది పడతాం. మళ్ళీ ఈ భ్రమకు కూడా మళ్ళీ కారణం ఇంకా ఉందిగా. బ్రహ్మాండంగానే ఎవరు వస్తున్నారు మనకి ముందొచ్చే ప్లానెట్ రాహు. రాహు ప్రతి మనిషి జీవితంలో ఉంటాడు, భ్రమాత్మకంగా ఉంటాడు. ఈ రాహు ఏం చేస్తున్నాడు అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నా జాతకంలో రాహు కూర్చున్నాడు 12th హౌస్, ఉత్తరాన ఉత్తరాషాఢ నక్షత్రమే కూర్చున్నాడు. అది కన్యా రాశి అని జనరల్ గా. 159 డిగ్రీలు తీసుకున్నాను అనుకో బుధుని దాటొచ్చాడు. ఎప్పుడైనా సరే ఒక మనిషి యొక్క పాస్ట్ లైఫ్ నుంచి ఏ భ్రమాత్మకమైన నేచర్ తెచ్చుకున్నాడు అనేది రాహు చెప్తాడు మనకి. ఇప్పుడు రాహు కంటే లెస్సర్ డిగ్రీస్. ఇప్పుడు రాహు ఏదన్నా హౌస్ లో 20 డిగ్రీలో కూర్చున్నాడు అనుకో అతను రివర్స్ లో వస్తాడుగా. అతని లెస్సర్ డిగ్రీలు ఏమవుతుంది, 20 పైన అవుతాయి. 21, 22, 23, 24 తనకంటే లెస్సర్ అవుతుంది. అర్థం? 18, 16 అనేది హైయర్ అవుతుంది. రివర్స్ లో అవుతుంది. అంటే రాహు వస్తున్నప్పుడు ఎవరు గుణాన్ని తెచ్చుకున్నాడు అని. అంటే రాహు 10 డిగ్రీలు అంటే 18 డిగ్రీల వాళ్ళ గుణాన్ని తెచ్చుకున్నాడు అంటే తన పాస్ట్ లైఫ్ నుంచి ఆ యొక్క గుణగణాలు అతనిలో ఉంటాయి. పాస్ట్ లైఫ్ నేచర్ అనేది. ప్రజెంట్ నేచర్ అనేది తన యొక్క డిస్పోజిటర్. ఇప్పుడు నాది ఫాస్ట్ లైఫ్ 159 యాక్సెస్ సూర్యుడు పడ్డాడు. రాహు సూర్యుడు యొక్క లక్షణాలు తెచ్చుకున్నాడు. సూర్యుడు ఆల్రెడీ అష్టమంలో కూర్చున్నాడు. అంటే ఫాస్ట్ లైఫ్ నుంచి నేను ఏం తెచ్చుకోగలిగాను నేనంటే అష్టమ భావానికి సంబంధించిన లక్షణాలు అంటే రాజస్వం అనేది ఉంటుంది. నా ఇంటర్నల్ డిఫాల్ట్ గా ఉండేది అంటే రవి లక్షణం ఉంటుంది. అది నా పాస్ట్ లైఫ్ నేచర్. అది పాస్ట్ లైఫ్ అది. ఇది ఒక డామినేటింగ్ నేచర్ అనేది వాయిస్ లో, నా వాయిస్ నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నాలో ఒక కమాండింగ్ నేచర్ అనేది రాజు లక్షణం ఉంటుంది డిఫాల్ట్ గా. నా ప్రజెంట్ నేచర్ ఏంటి అనేది చూశాను అనుకో. ప్రజెంట్ నేచర్ ఎలా చూసుకుంటాను, నా బుధుడు రాశిలో కూర్చున్నాడు కన్యా రాశిలో. ప్రజెంట్ నేచర్ ఏంటంటే కన్యా అనగానే మీకు కన్యా రాశి గురించి ఏం చెప్పానంటే నిరంతరం చదవటం, ఎడ్యుకేషన్, బుక్ రీడింగ్. నా ప్రజెంట్ నేచర్ అంటే నిరంతరం చదవటం. అసలు లక్షణం ఏంటంటే బుధ లక్షణం నాది. నా నేచర్ ఏమైంది, నా సహజంగా సహజ గుణం బుధుడి యొక్క గుణం అయింది. ఎందుకంటే బుధుడి యొక్క రాశిలో కూర్చున్నాడు. ఒక పర్సన్ శుక్రుడు యొక్క రాశిలో రాహువు కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళ సహజ లక్షణం శుక్రుడు అవుతాడు. అంటే సరదాలు, ఎంటర్టైన్మెంట్లు, లైఫ్. అర్థమైంది? ఇంకా శుక్ర కారకత్వాలు ఎన్ని ఉంటే అన్ని వీళ్ళకు ఉంటుంది. వీళ్ళ నేచర్ అది. నా నేచర్ వ్యాపారం. అంటే ఎడ్యుకేషన్, వ్యాపారం, ఐడియాలజీలు, లౌక్యంగా వెళ్ళటం. అర్థమైందా? మధ్యస్థితిలోకి వెళ్ళటం. మధ్యస్థం అంటే వ్యాపారస్తుడు ఎలా ఉంటాడు, ఒక వైశ్య గుణం. కర్ర ఎరగనేడు పాము చావనేడు తన పని అవ్వాలంటాడు.
అంటే అది నేచర్, సహజ స్వభావం. వ్యాపారస్తుని మనం తిట్టినా కూడా పెద్ద పట్టించుకోడు. ఏముంది సార్, తీసుకెళ్ళండి బాగుంటుంది, తిడితే తిట్టేళ్ళే, మనకి వ్యాపారం ఎందుకు, మనం లాభం తీసుకుని ఇలాగ వెళ్తుంది. అంటే దేన్ని పట్టించుకోడు. అది బుధుడి యొక్క లక్షణం, నేచర్, సహజ స్వభావం అది. ఒక పర్సన్కి అగ్రెసివ్ కూడా ఉంటుంది. డిగ్రీస్ అంటే రాహు కంటే హయ్యర్ డిగ్రీస్. రాహు 10 డిగ్రీలో ఉన్నాడు, అతని కంటే హయ్యర్ డిగ్రీస్ ఏమవుతుంది, తను ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడు అంటే 0 to 9 డిగ్రీస్ లోపు ఉన్నది హైయర్ డిగ్రీ, అది రాహుకి. నా హైయర్ డిగ్రీ కూడా బుధుడి వైపు వెళ్తున్నాడు. బుధుడు ఎవరు, నైన్త్ లార్డ్ అంటే 12th లార్డ్. 12th అంటే తీర్థయాత్రలు, జ్ఞానం, ఉన్నత జ్ఞానం. నైన్త్ అంటే ధర్మ జ్ఞానం. నాకు వస్తుంది, కోపం వస్తుంది, నాకు అగ్రెసివ్ నేచర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలుసా? ధర్మాన్ని ఎవరిని కించబడుతున్నా, మత ధర్మాలను కించబరుస్తున్నా, సనాతనాలను కించబరుస్తున్నా, అంటే పెద్దల్ని కించబరుస్తున్నా, అంటే తండ్రిని కించపరుస్తున్నా, నాకు బాగా కోపం వస్తుంటుంది. అష్టమంలో కూర్చున్నాడు, జ్యోతిష్యాన్ని ఎవరిని కించపరుతున్నా కూడా నాకు కోపం వస్తుంది. జ్యోతిష్యాన్ని తప్పుదోవలో తీసుకెళ్తున్నా కూడా కోపం వస్తుంది. నేను బుధుడు అష్టమంలో కూర్చున్నాడు కాబట్టి. నా అగ్రెసివ్ నేచర్ అది. ఇదంతా దేనికి, ఎలాంటికి సంబంధించింది అంటే అంత ఒక ఇల్యూజనే. రాహు అంటే మళ్ళీ అంటే పాస్ట్ లైఫ్ నుంచి ఒక ఇల్యూజన్ నేచర్ తెచ్చుకున్నాను. ప్రజెంట్ లైఫ్ లో కూడా ఒక ఇల్యూజన్ నేచర్ ఉంటుంది. నా అగ్రెసివ్ కూడా ఒక ఇల్యూజన్ నేచర్. ఇది రాహు. అది ఎవ్రీ పర్సన్ కి ఒక ఇల్యూజన్ నడిపిస్తుంది అతని జీవితంలో. అది అతని నేచర్ అది. డిస్పోజిటర్. రాహు ఎక్కడైతే కూర్చున్నా డిస్పోజిటర్ అతని యొక్క నేచర్. రాహు కంటే లెసర్ డిగ్రీస్ అతని యొక్క పాస్ట్ లైఫ్ నుంచి తను తెచ్చుకున్న లక్షణాలు. హయ్యర్ డిగ్రీస్ అతని యొక్క అగ్రెసివ్ నేచర్. ఇది రాహు, ప్రతి మనిషి జీవితంలో రాహు ఉంటాడు. ఈ రెండు వెళ్ళిపోయినాయి మనకి. ఏం వెళ్ళిపోయినాయి? ఒకటి జన్మ నక్షత్రం వెళ్ళిపోయింది. అసలు మనం ఏం చేయాలి ఏంటని, అసలు మనం ఎలాంటి భ్రమాత్మకమైన జీవితం గడుపుతున్నాము, ఏ భ్రమే మనల్ని పాస్ట్ లైఫ్ నుంచి మనల్ని ఈ జన్మలో తీసుకొచ్చింది, ఏ భ్రమ నిజం అనుకుంటా మనం బతుకుతున్నాము, ఏ భ్రమ కోసం మనం కోపం పడుతున్నాం అనేది రాహు డిజైన్ చేసుకుంటాడు. ఇది రెండు వెళ్ళిపోయిందిగా. ఈ రెండు వెళ్ళిపోయిన తర్వాత పరాశర మహర్షి జనరల్ జీవితంలో మనకేం చెప్తారు? గ్రోత్ అంటాడు. అంతే కదా. ఎవరు అడిగిన ప్రశ్న, మేము బాగా ఎదగాలండి, మేము బాగా స్థిరపడాలండి, మేము బాగా సుఖపడాలండి అంటే ప్రతి మనిషికి ఇష్టమైంది ఏంటంటే సుఖం. ఉమ్మరు మంచి హాస్టల్ అని అనుకున్నాం అనుకోండి, వేస్ట్ క్యాండిడేట్ అండి, ఎప్పుడు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అంటాడు, పని పాట లేదు, మంచి హాస్టల్ కాదంటే కొంతమందికి నచ్చొచ్చు. 90% నచ్చను నేను. రెమెడీలు చెప్పడండి, ఏమనంటే కౌన్సిలింగ్ చెప్తాను. కౌన్సిలింగ్ అంటే మాకన్నా పిచ్చి ఎక్కిందా, మాకన్నా ఇదైందా, మాకు కౌన్సిలింగ్ ఏంటంటారు జనరల్ గా. అంటే ఒక మంచి ఆస్ట్రాలజర్, చెడ్డ ఆస్ట్రాలజర్ అని ఎలా డిజైన్ చేస్తాం మనం? ఎప్పుడైనా సరే మనకి అనుకూలంగా, మన ఆలోచనలకు అనుకూలంగా, మన సుఖాలకి అనుకూలంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మంచోళ్ళు. మన సుఖాలకు అనుకూలంగా కాకుండా ఇది నీ కర్మ, ఇది నీ బాధ్యత, నీ ఇది గుణం ఎలాగ ఉంది, నీ ఈ బాధ్యతలు చేయాలని చెప్పాము అనుకో, నువ్వు ఇక్కడ కష్టపడాలి అని చెప్పాము అనుకో, వాళ్ళకి నచ్చదు. నేనేం చెప్తాను, ఈ కష్టపడండి, ఇంత హార్డ్ వర్క్ చేయండి, అంత చేయండి, ఎంత చేయండి, ఈ విధంగా చేయండి అని సలహాలు ఇస్తుంటా. కౌన్సిలింగ్లో అయ్యే ఇచ్చేది నేను. వాళ్ళకి అది నచ్చదు. నేనేంటి రెమెడీ చెప్తే పోద్ది కదా, కష్టపడమంటాడేంటి, ఇంటికి దూరంగా వెళ్ళమంటాడేంటి, ఎఫర్ట్ చేయమంటాడేంటి, ఛాలెంజెస్ అంటాడేంటి, పని పాట లేదనుకుంటారు. కానీ ఇది నేను చెప్పే సొంత పైత్యమేం కాదు, ఇది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకో, ఒక ధర్మస్థానం తీసుకున్నాం. ధర్మస్థానం అంటే 1/9 యాక్సెస్ పడింది. ధర్మస్థానం మనం తీసుకుంటే 1/9 ఏముంటుంది, మన సెల్ఫ్ లెర్నింగ్, మన తల్లిదండ్రులు, గురువులతో గౌరవం, మన భాగ్యం, మన వ్యక్తిత్వం అనేది డిజైన్ అయి ఉంది. అది అగ్నితత్వం. అర్థమైందా? ఇంకా రెండో స్థానం తీసుకుందాం, మోక్ష స్థానం తీసుకుందాం. 4/8 ఈ 4/8 ఏముంటుంది? నా పర్సనల్ సీక్రెట్ రిలేషన్స్ 8th హౌస్ లో ఉంటాయి. 4th హౌస్ లో నా సుఖం ఉంటుంది, నా కంఫర్ట్నెస్ ఉంటుంది, నా మనస్సుకి, నా ఆలోచనలు తగ్గట్టు నేను ఒక జోన్ ని క్రియేట్ చేసుకుంటా. ఆ జోన్ ని మన వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోజుల్లో ఒక వర్డ్ చూస్తారు, సెటిల్ అవ్వడం. లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతాడు? సెటిల్ అవటం అంటే ఏంటి అర్థం ఇక్కడ? కంఫర్ట్ జోన్ లో ఉండటం అని. కంఫర్ట్ జోన్ లో ఉండాలి, పెద్దగా కష్టపడకుండా అన్ని వచ్చేయాలి. దాన్ని సెటిల్మెంట్ అంటాం. మా అబ్బాయి ఎప్పుడు సెటిల్ అవుతాడు, వృత్తిలో ఎప్పుడు సెటిల్ అవుతాడు, మా అబ్బాయి పెళ్ళి ఎప్పుడు సెటిల్ అవుతాడు, సెటిల్ ఇది. అంటే సుఖపడాలి, ఏ కష్టపడకూడదు, అన్నీ రావాలి. అర్థమైందా? ఇది సెటిల్మెంట్. 4/8 సుఖస్థానం.
ఇవన్నీ చెప్తే పరాశర మహర్షి ఇంకోటి కూడా చెప్పాడు. అవి ఉపచేస్తాను అని ఒకటి చెప్పాడు. 3 6 10 11 ఉపచేస్తాను. ఇది స్థిరమైన గ్రాడ్యువల్ గ్రోత్ ఇస్తుంది మీకు అని. అద్భుతమైన గ్రోత్ ఇస్తుంది. కానీ ఉపదేశస్థానంలో ఫస్ట్ హౌస్, మూడో హౌస్ పురుష ప్రయత్నం అంటాడు. ఛాలెంజెస్. నువ్వు ఎప్పుడైతే ఛాలెంజెస్ చేస్తుంటావో, నువ్వు ఎప్పుడైతే పోరాడే స్టామినా నీకు ఉంటుందో, అప్పుడు నీకు గ్రాడ్యువల్ గ్రోత్ వస్తుంది. ఆరో భావం ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాం. ఇమ్యూనిటీ లెవెల్స్ నువ్వు ఎప్పుడైతే బాగా నీలో శక్తిని పెంచుకుంటావో, పోరాడే శక్తిని, కాంపిటేటివ్ మైండ్ సెట్ అంటాం. ఇది నేను టార్గెట్ పెట్టాను, నా ఛాలెంజ్ ఇది అయి తీరాలి, ఉపచయం, అప్పుడు నీ గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది. అదే నీ దశమ భావం ఉపచేస్తాను, ఛాలెంజింగే. ఏకాదశం కూడా ఛాలెంజింగే, ఉపచేస్తాను. 4 ఉపచేస్తానాలు పెట్టాడు. పెట్టు మ్యాజిక్ పెట్టేశాడు. అంటే ఏంటి ఇక్కడ? నా ఫోర్త్ హౌస్, నేను గృహస్థకాన్ని పొందాలి. వెళ్ళాడు నా ఫోర్త్ లార్డ్, వెళ్ళి 3 6 10 11లో పడ్డాడు. వస్తుంది నీ గృహం, నీ సుఖం వస్తుంది. ఎప్పుడు నువ్వు ఒక ఛాలెంజెస్ తీసుకొని దానికోసం బాగా కష్టపడి పోరాడితే నీ సుఖం వస్తుంది, నీ గృహం వస్తుంది, లేకపోతే రాదు. లేదు, నీ 3 6 10 11 లార్డ్ వెళ్ళి ఫోర్త్ లో ప్లేస్ అయ్యాడు. మళ్ళీ నువ్వు బాగా పోరాడాలి, ఛాలెంజెస్ తీసుకోవాలి, అప్పుడే నీ సుఖం వస్తుంది. అందుకే నువ్వు ప్లేస్ చేంజ్ అవ్వాలి. థర్డ్ హౌస్ అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్. నువ్వు స్థానచలనం చెందాలి. స్థానచలనం చెందాలి. నువ్వు బాగా పురుష ప్రయత్నం చేయాలి, పోరాడాలి, అప్పుడే దొరికింది. నీ సప్తమాధిపతి వెళ్ళి 3 6 10 11లో పడ్డాడు. సప్తమంలో 3 6 10 అవర్స్ వచ్చి పడ్డారు. నీకు వివాహం అవ్వాలన్నా నువ్వు ఛాలెంజ్ పెట్టుకోవాలి, టార్గెట్ పెట్టుకోవాలి. నీ వివాహం కోసం నువ్వు పోరాడాలి, పెళ్లి చేసుకోవచ్చు. వ్యాపారం చేయాలని కూడా అంతే, కష్టపడకుండా రాదు. ఉపచయ స్థానాలు కష్టపడాలి, పోరాడాలి. నీ జాతకాల్లో 159లో ఉన్నారా? నీ ధర్మం కోసం కూడా పోరాడాలి, నీ సంతానం కోసం పోరాడాలి, నీ అదృష్టం కోసం పోరాడాలి, తెలుసా? ఉపచయ స్థానాధిపతులు నైన్త్ హౌస్ లో ప్లేస్ అయినా, నైన్త్ లార్డెల్ ఉపచయ స్థానాల్లో ప్లేస్ అయినా ఈజీగా రాదు. పోరాడాల్సిందే చచ్చేదాకా. పరాశరి చెప్పారు ఉపచయ స్థానాల గురించి. ఊరికనే పట్ల ఉపచయ స్థానాలన్నీ, ఇలాంటి మేధావులు ఉంటారని చెప్పేసి ఆస్ట్రాలజీలో ఉపచయ స్థానాన్ని పెట్టాడు. మనం కౌన్సిలింగ్ ఇది ఇలా పడింది, ఇలా పోరాడాలి, ఇలా చేయాలని చెప్పి ఒక అలైన్మెంట్ చెప్పు. వాళ్ళకి అది నచ్చదు. వాళ్ళకి ఈజీగా ఎక్కడ ఒక నిమ్మకాయ కోసి బావిలో వదిలేస్తే కోట్లు వచ్చేయాలి, కొబ్బరికాయకి 4 బాదం పప్పులు పెట్టి నీళ్ళల్లో వదిలేస్తే నాకు రాహుదోషం వెళ్ళిపోయి బాగా కలిసి వచ్చేయాలి, ఇలాగ అడుగుతారు. అసలు నువ్వు ఎందుకు జన్మించావు? నువ్వు ఈ రాశిలో ఈ నక్షత్రంలో జన్మించావు. ఈ రాశి అధిపతి నీ లగ్నాన్ని ఎక్కడెక్కడ వేసాడు, నువ్వేం చేయాలి ఫస్ట్? రూల్ 1. అర్థమా? అసలు నీ రాహు ఎలాంటి భ్రమలతో పాస్ట్ లైఫ్ నుంచి వచ్చాడు, ఈ జన్మలో ఎలాంటి భ్రమాత్మకమైన నేచర్ని ఇస్తున్నాడు, ఎక్కడెక్కడ నీ కోపాలు వస్తున్నాయి, వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అదొకటి నేర్చుకోవాలి. 2, అసలు ఈ ధర్మస్థానం సుఖస్థానం ఏదైతే ఉందో ఇది ఎలా ఉంది. ఇప్పుడు ఎయిత్ హౌస్ లో ప్లానెట్స్ పడ్డాయంటే అంటే అర్థం ఇక్కడ, ఒకటి ఎయిత్ హౌస్ సుఖస్థానం, మోక్ష త్రికోణం. కానీ ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ హౌస్. అంటే నువ్వు ప్లేస్ చేంజ్ అవటం కాదు, నువ్వు మారాలి. నువ్వు ఒక గొంగుళ పురుగువి. నువ్వు ఒక కష్టంలోకి వెళ్ళిపోయి చీకట్లోకి వెళ్ళి పస్తులుండి ఒక గొంగుళ పురుగులాగా నీ చుట్టూ ఒక గూడు వేసుకొని బాగా కష్టపడి సీతాకోక బయటికి రావాలి. అంటే ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన. నీలో మార్పును నువ్వు అంగీకరించినంత సేపు, నువ్వు మారినంత సేపు ఆ భావాల్లో మార్పు రాదు. ఆ భావాల వల్ల నువ్వు కష్టాలు పాలవుతావు అని చెప్పి అష్టం భావాన్ని త్రికస్థానంలో పెట్టాం. ట్రాన్స్ఫర్మేషన్, అదేనా? కానీ ఉపచేస్తానం గ్రోత్ వస్తుంది. సెటిల్ అవటం అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సెటిల్మెంట్ అంట, సెటిల్ అవుతాం 12th హౌస్. ఎందుకంటే 6 అడుగులు గొయ్యి తీసి పాతేస్తారు మనకి. లేదనుకో 10 అడుగులు కట్లు పేర్చి పడుకోబెట్టి కాలుస్తారు. అది సెటిల్ అవటం అంటే. ఈ బాడీ సెటిల్మెంట్ అది. కానీ ఉపచయ స్థానాలు ఎందుకు ఇచ్చాడు? నీ గ్రోత్ కావాలిగా. 3 6 10 11 ఛాలెంజ్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది, ఫోకస్ చేయాలి, పరిగెత్తాలి, కృషి ప్రయత్నం చేయాలి. ఇదేది చేయకుండా నీకు నీ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వవు. 8th to 8th చేంజ్ ఆఫ్ ప్లేస్ అంటావు. నీ ఫోర్త్ లార్డ్ థర్డ్ లోకి వెళ్ళిపడ్డాడా, ఏ లార్డ్ థర్డ్ లోకి వెళ్ళిపడ్డాడు. నువ్వు నీ జన్మస్థలం నుంచి దూరంగా వెళ్ళేసి అక్కడ బాగా కష్టపడాలి, అక్కడి నుంచి ప్రయత్నాలు చేయాలి. అంటే ఇక్కడ వాతావరణం అనేది మారాలి అని. ఈ వాతావరణంలో నువ్వు ఎదగలేవు. నీకు వేరే వాతావరణం కావాలి, వేరే కల్చర్ కావాలి.
అక్కడికి వెళ్ళు ఎదుగుతావు. అక్కడికి వెళ్తే కూర్చుంటా రావు మళ్ళీ, అక్కడ కష్టపడాలి మళ్ళీ. ఎందుకంటే థర్డ్ హౌస్ ప్రయత్న స్థానం, ఉపచయ స్థానాల్లో ఫస్ట్ స్టెప్ అది. తర్వాత నీ ఇమ్యూనిటీని పెంచుకోవాలి, ఆరోగ్యం, పోరాడే శక్తిని పెంచుకోవాలి, శత్రువులు ఎదిరించే ధైర్యం పెంచుకోవాలి. అందుకే ఎప్పుడైనా 3, 6, 10, 11 భావాధిపతులు ఫోర్త్ లో పడ్డా సెటిల్మెంట్ ఉండదు. 10th లో పడి నాకు సెటిల్మెంట్ కావాలి, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే పడ్డాడేమో 6వ భావాధిపతి చూడు, 3వ భావాధిపతి పడ్డాడేమో చూడు, లేకపోతే ఈ భావాధిపతి వాళ్ళతో కంజంక్షన్ పడ్డాడా, వర్క్ యాక్సెస్ లో క్లోజ్ కంజంక్షన్ లో పడ్డాడు చూడండి. అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే నీ జీవితంలో అది వస్తుందని ఆలోచించండి. నో సెటిల్మెంట్. జనాలకు మంచి అష్టాదరు అంటే ఏంటనుకున్నారు? వాళ్ళ మనసుకు తగ్గట్టు, వాళ్ళ బద్ధకానికి తగ్గట్టు, వాళ్ళ సుఖానికి తగ్గట్టు మీరు రెమెడీలు చెప్పాలి, అద్భుతాలు చేయాలి. అప్పుడు మీరు మంచి అష్టాదర్స్. కౌన్సిలింగ్ ఇస్తారు. నీ గ్రహాల గురించి ఇట్లా ఉంటాయి, నేను ఇలా రీడ్ చేసి నీ జాతక చక్రం నేను చెప్తాను, దానికి తగ్గట్టు నువ్వు కష్టపడాలి, ఎఫర్ట్ చేయాలంటే మంచి అష్టాదరు కాదు. ఇంకో అర్థం ఎదుగుతావు, ఇంకో మంచోడు దొరుకుతాడు. వేస్ట్ క్యాండిడేట్ ఇట్లాగే అంటారు. ఉపచయ స్థానాలు ప్రిడిక్షన్ చేతకానంత సేపు, అర్థమైందా, ఒక జాతకుడు బాగుపడలేడు. ఎవరో ఏదో అయితే కూర్చొని తిందాం అనే డిపెండింగ్ మైండ్ సెట్స్. గ్రూప్ లో కూడా అప్పుడప్పుడు అడుగుతారు, వీళ్ళ ఉద్యోగం వస్తా, ఉద్యోగం వస్తుంది, వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం సెటిల్ అవ్వచ్చా, అత్తమామలు సంపాదించి కట్నంతో కూర్చొని తినవచ్చా. అర్థమైందా? వాళ్ళు పడే కష్టాలు భూమి మీద ఇంకోటికి కూడా దొరకవు. వాళ్ళ గ్రహాలు వేరే చోట పడ్డాయి అంటే అసలు మనం ఎందుకు పుట్టాము అది చేయాలి. అర్థమైందా? మీరు వేరే నక్షత్రాల్లో పుట్టొచ్చు కదా, ఆ నక్షత్రంలోని మీరే ఎందుకు పుట్టారు? సరే, అదే నక్షత్రంలో చాలా మంది పుట్టారు, చాలా మంది అయితే పుట్టారు ఒకే నక్షత్రంలో. కానీ ఆ నక్షత్రాధిపతి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగంలో ఎందుకు ప్లేస్ అయ్యాడు? ఒకే రోజు పునర్వసు నక్షత్రంలో ఒక రోజు 10 మంది పుట్టారండి, లేదా 12 మంది పుట్టారు అనుకుందాం. 12 మందికి గురుడు ప్లేస్ 12 భావాలు అవుతాయి. అర్థమైందా? వాళ్ళు దానికోసమే పుట్టారు. అక్కడ వాళ్ళు ఏంటంటే ఆనందాన్ని పొందుతారు. నేను మ్యారేజ్ చేసుకునే విషయంలో కూడా అంతే. నేనేం చూడాల, ఆ పునర్వసు నక్షత్రంలో పుట్టిన గురుడు సప్తంలో కూర్చున్నాడు, పెళ్లి చేసేసుకున్నా అంతే. ఎందుకంటే ఆమె ఎందుకోసం పుట్టింది? భర్తను సేవ చేయడానికి పుట్టింది. ఆ జన్మ అదే, అక్కడే ఆ జన్మ సార్థకమైపోతుంది భర్తకు సేవ చేయటంలోనే. భర్తతో బాగా ఇష్టం ఉండటానికి, రిలేషన్స్ కి బాగా ఆనందం పడుతుంది. చుట్టాలు వచ్చినప్పుడు ఆనందం వస్తుంది, వాళ్ళకి ఏమైనా పెట్టేటప్పుడు ఆనందం వస్తుంది, ఏమైనా ఫ్రెండ్ సర్కిల్ వచ్చినప్పుడు వస్తుంటే వాళ్ళకి ఏమైనా పెట్టేటప్పుడు వాళ్ళ ఆనందం ఎక్కడ ఉంటుందంటే సప్తంలో ఉంది రిలేషన్స్. సప్తంలో ఎవరుంటారు? భర్తే ఉంటాడు. ఇంకా నేనేం ఆలోచించు, వీళ్ళు మనం సేవ చేయడానికి పుట్టారు, వీళ్ళు చేసుకోవచ్చు. నేను ఆస్ట్రాలజర్గా నేను అది ఆలోచించుకుంటా. అర్థమైందా? ఒక నక్షత్రాధిపతి సప్తం భావంలో పుట్టాడంటే వాళ్ళని కళ్ళు మూసుకుని వెళ్ళారు. వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు, వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. మనం లేకపోతే వాళ్ళు బతకలేరు, ఎడిక్ట్ అవుతారు మనం. అర్థం కాలే? ద బెస్ట్ కాంబినేషన్. నేను 10 పాయింట్లోనే చేసుకుంటా అట్లా ఉంటే, 5 పాయింట్లోనే చేసుకుంటా. ఎందుకంటే వాళ్ళు పలానా కర్మ కోసం పుట్టారు వాళ్ళు. ఆ కర్మ ఆ సేవ చేసుకుంటే నేను ఎందుకు కాకూడదు? నాకు ఆస్ట్రాలజీ తెలుసు. తెలిసినప్పుడు ఇంకా వేరే పక్కన దోషాలు అంటే నాకు అనవసరం. ఎన్ని దోషాలు ఉంటే నాకెందుకు? అర్థమైనా? వాళ్ళు నాకైతే సేవ చేస్తారు. వేరే రాష్ట్రాల్లో ఏం చేస్తారు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు, ఎట్లా వెళ్ళిపోతారు, సరైన స్త్రీలు కాదు, 100 చెప్తారు. అసలు వాళ్ళ జన్మ ఎందుకు వచ్చింది, వాళ్ళ జన్మలో వాళ్ళు ఎందుకోసం ఉండారు? అర్థమైందా? వాళ్ళు నా కోసం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ పోతారు? పిచ్చి లాజిక్లు మాకెందుకు ఇంకా? పిచ్చి సూత్రాలు నేను ఎందుకు పట్టించుకుంటా? ఎందుకంటే ఒక పర్సన్ డెస్టినీ ఉంటుంది కదా. ఇప్పుడు నేను పుట్టానండి, ఎట్లాగే నేను నా లైఫ్లో నేను కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. ఆస్ట్రాలజీ నాకు వద్దన్న వస్తుంది. ఎందుకంటే నేను పాస్ట్ లైఫ్ నుంచి అలాగే తెచ్చుకున్నాను, నా నేచర్ కూడా అదే, నా జన్మ నక్షత్రం నుంచి కూడా అట్లాగే వచ్చింది. ఇది ఎక్కడ పోదు, నేను చేయాల్సిందే. ఇది చేయడానికి సేపు నేను కష్టాలు పాలవుతా. చాలా రకాలు తిప్పిద్ది, అందరిని దూరం చేస్తుంది, చివరికి చేపించింది. ఇవాళ నేను ముందుగా చేస్తే అందరూ ఉంటారు కదా, ఎవరు ఎక్కడ పోతారు? నా కర్మ నేను చేస్తున్నాను సేపు. నాకు ఒక దశ సీక్వెన్స్ ఉంది, దాని ప్రకారం నేను చేస్తుంటా. ఎందుకంటే నాకు గురుడు కూర్చున్నాడు 6వ భావాధిపతి, 9th లో కూర్చున్నాడు, నా సుకృతాన్ని కనెక్ట్ అయ్యాడు.
ఆరో భావం అంటే ఏంటి? పెట్ యానిమల్స్. పెట్ యానిమల్స్ తో నేను సరదాగా ఉంటా. గుడు పక్షి కారకత్వం. పక్షులకి రెమెడీ చెప్తుంటారు, గురుడు అనగానే పావురాలకి పక్షులకి ఆహారం ఇవ్వండి అని. అది చేస్తున్నసేపు నాకు ఆనందం వస్తుంది. వేరే వాళ్ళు అంటారు "ఈ డబ్బులు ఎక్కువైనా డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు, అటు వేస్ట్ చేస్తూ ఉంటాడు, ఓ బస్తాలు బస్తాలు పోతా ఉంటాడు, పిచ్చా" అనుకుంటారు. నేను అక్కడ హీలో అవుతున్నా, వాళ్ళకేం తెలుసు? ఎందుకంటే నాకు డెస్టినీలో రాసి పెట్టి ఉంది. అది చేస్తున్నసేపు నాకు హీలో అవుతుంటా, ఆనందంగా ఉంటుంది నాకు. నేను నా ఇంట్లో నా సరుకులు తెచ్చుకుంటే ఆనందం కంటే కూడా పెట్ షాప్కి వెళ్ళేసి వీటికి కాస్ట్లీ ఫుడ్స్ కొంటే 10,000 20,000 ఖర్చు పెట్టి వచ్చే ఆనందం కొన్ని రెట్లు ఎక్కువ. వాటి కోసం నేను అన్ని కొంటుంటా వస్తువులు. మా ఇంట్లో ఆడతారు, మా కొనలేదు కానీ డ్రైవర్ ఒకటి కొంటాడు, వాటి స్పెషల్ కత్తిర్లు కొంటా ఉంటాడు, అవి కొంటాడు, ఇవన్నీ కాస్ట్లీ కొంటా ఉంటాడు, ఈయన పిచ్చి ఇంట్లో వాళ్ళు కొనరు అంటారు. ఎందుకంటే నా ప్లానెట్ సిస్టమ్ అలా పడింది, అవి చేస్తుంటే నా ఆనందం అనిపిస్తుంది, ఈ ఆనందం నాకు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు నేను ఆనందపడుతుంటా. ఆస్ట్రాలజీ లాజిక్స్ నేర్చుకునేటప్పుడు ఎక్కువ ఆనందపడుతుంటా. అవి నేర్పించే దానికన్నా వాటిని యూటిలైజ్ చేసుకుని ఒక పర్సన్ కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు బాగా ఆనందం వస్తుంది. ఒక్కొక్క ప్రెడిక్షన్ నేర్చుకున్నప్పుడు ఆ జాతకాలు లైవ్ లో చూస్తున్నప్పుడు ఇంకా ఆనందం వస్తుంది. ఇవాళ చూసాం బాగా, శ్యామల గారు కూడా కూర్చోబెట్టా లైవ్ జాతకం. జస్ట్ ఒక పార్ట్నర్ బాధక స్థానంలో కూర్చున్నాడు, మహాదశనాన్ని గురించి పార్ట్నర్ మోసం చేశాడు, ఒడ్డు మీద కూర్చోబెట్టేస్తున్నాడు జాతకం. బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఒక బిజినెస్ పార్ట్నర్. అప్పుడు దా బాగా సోలోగా ఉండాల్సిన క్యాండిడేట్లు పార్ట్నర్షిప్ లోకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళకూడదు, సిచ్యువేషన్ వచ్చింది, రోడ్డు మీద కూర్చోబెట్టింది. అర్థమైనా? ఎందుకంటే ఒక జాతక చక్రంలో రాస్యాధిపతి ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యాడు ఏంటి, వాళ్ళు ఎందుకోసం పుట్టారు, ఆ పని చేయాలి. రెండోది వాళ్ళ యొక్క రాహు, లెసర్ డిగ్రీస్, నేచరు, హైయర్ డిగ్రీస్, ఈ మూడు గుణాలు గురించి తెలుసుకొని అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ పొందాలి లేదని చూడాలి. మూడు ఉపచయ స్థానాలంటే ఏంటి? ఛాలెంజింగ్, పోరాటం, పురుష ప్రయత్నం. అర్థమైందా? అది చేస్తేనే గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది. అది చేయకుండా గ్రాడ్యువల్ గ్రోత్ అయితే రాదు. అస్సలు దాంట్లో అసలు ఛాన్సే లేదు. అది చేయాల్సిందే. స్థిరపడతం ఉండదు వాళ్ళకి, సెటిల్మెంట్ ఉండదు. ఎందుకంటే సెటిల్మెంట్ హౌస్ అనేది 10th హౌస్ లాంటి సెటిల్మెంట్ హౌస్ అనుకుంటాం మనం. ఆయన ఉపచయాధిపతి. నువ్వు సెటిల్ అవ్వాలంటే పోరాడు, నీకు లాభాలు రావాలంటే పోరాడు. పోరాడకుండా రాదుగా. అక్కడ దాగేందుకు? ఒక అర్ధత్రికోణం తీసుకుందాం మనం, 2 6 10. 2 6 10 లో ఎక్యుములేషన్ ఒక్కటే 2. నువ్వు బాగా డబ్బు ఎక్యుములేషన్ చంపాలంటే, సంపాదించాలి, పోగు చేయాలంటే 6 10 ఉంది. ఉపచయ స్థానాలు ఉన్నాయి. ఆరో భావం పదో భావం, నువ్వు అసలు పోరాడకుండా, ఛాలెంజ్ పెట్టుకోకుండా, టార్గెట్స్ పెట్టుకోకుండా ఎక్యుములేషన్ చేయలేవు. ఫిక్స్ అది. అసలు నీకు గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, మంచి స్పౌజ్ ఉండాలి, నాకు మంచి భర్త ఉండాలంటే మరి పోరాడు. ఎందుకంటే 3 7 ఉన్న అర్ధ త్రికోణంలో 3 11 ఉపచేస్తానాలే. పోరాటం లేకపోతే నీకు సంసారమే చేయలేవు. దానికి ఛాలెంజ్ పెట్టుకోవాలి, వాళ్ళకి ఏం కావాలి, ఏం కోరికలు తీర్చాలి, ఏం చేయాలి. లేదు నా డిజైర్స్ తీరాలి, 11th హౌస్. పోరాటం, నీ కోరిక ఉందా, నీ డిజైర్స్ ఉంటే పోరాడు, ప్రయత్నం చేయి. 3 7 11. అర్థమైందా? నీ కామ త్రికోణం ఉపచేస్తానం ఉంది కదా అక్కడ, కూర్చోబెట్టి ఎవరిని కోరికలు తీర్చరు, నీ డిజైర్స్ తీర్చరు. అదేం 4 8 వాళ్ళు కాదు. అది కర్మకాలి 11th నాటి వెళ్ళి 4 8 వాళ్ళలో పడ్డాడు అనుకో, నువ్వు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలన్నా కూడా పోరాడాలి. నాకు గృహలాభం వచ్చింది 11th లాంటి 4th హౌస్ లో కూర్చున్నాడంటే పోరాడితే వస్తుంది గృహలాభం. పోరాడకుండా అయితే రాదు, ఛాలెంజ్ చేయకుండా అయితే రాదు. అర్థనా? నీ ఇంట్లో నువ్వు పీస్ ఆఫ్ మైండ్ లో ఉండాలో కూడా అది ఒక పెద్ద పోరాటం బండి. అర్థమైందా? ఉపజయ స్థానాల్ని నెగ్లెక్ట్ చేయమాకండి. అది చూడకుండా మీరు ప్రేక్షణలోకి వెళ్ళమాకండి. అది పరాశర్ లాంటి సిస్టమ్స్ లో. అర్థమైందా? చాలా పెద్ద సిస్టమ్ అది ఆస్ట్రాలజీ. ఎవ్రీథింగ్ చెప్పింది. ఇవాళ మీకు 4 క్లాసులు ఒకే క్లాసులో కవర్ చేశా. సరే, ఇది క్లోజ్ చేద్దాం ఇక్కడికి. వీళ్ళకి కూడా ఉంది.